ఇష్టం ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ భక్తుడు ఉంటాడో అక్కడక్కడ రాక్షసుడు బాధపడుతూనే ఉంటాడు. ఇది అమ్మవారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, సాధకుడికి ఓర్పు పోయి, అమ్మ ఏమిటి నాకు ఈ బాధ అని అడిగాడు అనుకోండి, ఆయనకి మనసులో అనిపించినా కూడా ఆవిడ మామూలుగా వదిలిపెట్టదు. అందుకే ఎవరి జోలికైనా వెళ్ళు కానీ భక్తుల జోలికి వెళ్ళకు అని చెప్తారు. రామాయణంలోనే మారీచుడు అంటాడు, కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం అంటాడు. పుత్రమిత్రాదులతో సర్వనాశనమైపోయి, ఊరు పేరు లేకుండా అప్రతిష్టపాలైపోయి, భార్య పిల్లలు మిత్రులు బంధువులు అందరితో నశించిపోవడానికి అతి దగ్గరి మార్గం ఏమిటి అంటే భక్తుల జోలికి వెళ్ళడమే. ఎప్పుడైతే భక్తుల జోలికి వెళ్ళారో భక్తుల మనసు బాధపడిందో ఆవిడ జోక్యం చేసుకుంటారు. వాళ్ళని రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. సాధు పురుషుల్ని రక్షించుకోవడానికి ఆవిడ శరీరం తీసుకుంటుంది. వాడు ఇలా చావను అని అనుకున్నవి ఏవో ఉంటాయి, కానీ ఇలా చచ్చిపోతాడన్న మినహాయింపు కూడా ఉంటుంది. ఆవిడ ఆ రూపంతో వచ్చేస్తుంది.